కొట్టుపాలెం బ్రిడ్జ్, దొడ్డుపట్ల రోడ్డు, వడ్డిలంక బస్ షెల్టర్. వడ్డిలంక గ్రామ పంచాయతీ, యలమంచిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. బ్రదర్ రాజబాబు మోసుకంటి. ఈవేళ ఇక్కడ బైబిలు ట్రాక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికని ఇక్కడికి వచ్చాను. గూగుల్ మ్యాప్లో ఈ రోడ్లో పెంతెకోస్త్ చర్చ్ ఒకటి కనిపిస్తుందండి. అంటే గమ్మాళ్ళ పెంట అంటే ఇదేనా? ఓకే, అటు చర్చ్ ఉంది కదండి. వెళ్ళొచ్చండి. వెళ్ళిపోనండి. గమ్మాళ్ళ పెంట అని రోడ్డు పట్టుకున్నానండి. టైం 5 గంటలు అయింది. ఎదుర ఇండియా పెంతెకోస్త్ చర్చ్ ఒకటి ఉంది. ఆ చర్చిని అనుకుని అక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయన్నమాట. ఈ ఏరియాలో ట్రాక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం, అలానే బైబిల్ కావాల్సిన వారికి బైబిల్ ఇద్దాం, ఫ్రీగా కాదు, డొనేషన్ ఇచ్చిన వారికి. అలానే మా ఇంటికాడ చర్చి నిర్మించుకుంటున్నామండి, కొంచెం చర్చి నిర్మాణం కోసం సహాయం చేయండి, మీకు తోసిన సహాయం అని ఫండ్ రైజింగ్ చేసుకుందాం అని బయలుదేరాను. ఒక ఆయన పాలకొల్లో బస్ స్టాండ్ కూడా లిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా దొడ్డుపట్ల దారేటు ఎలా వెళ్ళాలన్నాడు. ఇంకా ఆయన బండి మీద కూర్చొని దారి చూపించుకుంటూ కొట్టుపాలెం ఈ బ్రిడ్జ్ వరకు వచ్చేసాను. అంతా ప్రభుదయ మినిస్ట్రీస్ అండి మాది. ప్రభు దయ వలన నడుస్తున్న మినిస్ట్రీ యశ్రక్తిమేజయ మినిస్ట్రీస్. చర్చ్ ఏమో ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్, మైజర్గుంట, ఆగత్తిపాలెం ఫస్ట్ వార్డు. మైజర్గుంట ఎందుకు అంటున్నానంటే మైజర్గుంట గ్రామానికి ఆనుకుని ఆగత్తిపాలెం ఫస్ట్ వార్డులో ఉంది. అది మైజర్గుంట కాదు, ఆగత్తిపాలెం కాదు. అయోమయ పరిస్థితులు, అటు ఇటు కాని పరిస్థితులు ఉంది కాబట్టి 2 గ్రామాల పేర్లు చెప్పుకోవాల్సి వస్తుంది. చర్చ్ అన్నా, చర్చ్ యాక్టివిటీస్ అన్నా, స్వార్థ అన్నా గేలి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి, సహాయం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. పాజిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళు బహువారుదిగా ఉంటారు. కోడిగుడ్డు మీద ఈకలు లాగేవాళ్ళు, పని పాట లేకుండా కోడిగుడ్డు మీద ఈకలు లాగేవాళ్ళు బొచ్చుడు మంది. ప్రతి ఓడు ఈకలాగుతాడు. అదనమాట పరిస్థితి. సో దేవుని సేవ అంటే అంత పూల పానపేయం కాదు, ముళ్ళబాట. అడుగు తీసి అడుగైతే ముళ్ళు తగులుతాయి. అయినా ముళ్ళను ఉన్నా కానీ దేవుడు ఏదో విధంగా అలాగా చెవులుండి చెవులు లేనట్టుగాను, నోరుండి నోరు లేనట్టుగాను, కళ్ళుండి కళ్ళు లేనట్టుగాను, చేతులుండి చేతులు లేనట్టుగాను, కాళ్ళుండి కాళ్ళు లేనట్టుగాను. అంటే చేతులు మనం అనవసరమైన విషయాలకు ఉపయోగించుకోకుండా అనమాట. కాళ్ళుండి కాళ్ళు లేనట్టు అంటే
నడవడానికి ఉపయోగించగలిగానే ఎవరన్నా తనడానికి ఉపయోగించకూడదు అన్నమాట అలా. ఎందుకంటే కొంతమంది డొక్కొట్టేవాళ్ళు ఉంటారు, దానికి కూడా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. లేకపోతే ప్రతి దానికి ఆడు అమ్మ బాబు అని ఎందుకు అన్నాడో అర్థం కాదు, నోరుంది కదని వాగుతూ ఉంటాడు చెత్త నా కొడుకులు. అటువంటి వాళ్ళ వల్ల ఇలాంటి చెత్త వీడియోలు ఉపోద్ఘాతాలు తీయవలసి వస్తుంది. మీరు నడుస్తారా ఇలాగా అది ఒక సెప్టిక్ అయిన లెగ్గతోటి? నేను ఎన్ని నరకం అనిపించున్నానండి. ఇదో చూడండి, కాల్ సెప్టిక్ అయిపోయింది. ఈ లెగ్గతో నేను ఇలాగా అన్ని కష్టాలు పడుతుంటే అయ్యి బాబా అడుక్కుని బతికేస్తున్నాడు అంటున్నారు. అందుకే నిష్కారణంగా నాకు తోటి శత్రుత్వం పెట్టుకుంటే సర్వనాశనం అయిపోవడం ఖాయం, కనుమరుగా అయిపోవడం ఖాయం. అది ఎవడైనా సరే అది. అందుకే నాతో ఏ విధంగా కూడా నన్ను బాధించుకోకుండా ఉంటే సరిపోద్ది అంతే. అదే నాకు మేలు. నాకు కొంతమంది సహాయం చేస్తారు, చేసేవాళ్ళని చెడగొట్టేస్తున్నారు. ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను తెలుసా? నేను వెళ్ళి అక్కడ ఫండ్ రైజింగ్ చేసిన నా కోసం ఇంకొకడు ఫండ్ రైజింగ్ చేస్తాడు. ఆడు మావుడే, నేనే పంపించాను మా పనుడు అని. సో నా తరపున మరొకరు ధనం దుబ్బేస్తున్నారు తప్పితే నాకు అందట్లేదు. పేరు నాది, తినడేమో XYZ. అది పరిస్థితి. సో మా చర్చ్ కోసం ఫండ్ రైజింగ్ చేయడానికి ఈ గ్రామం వస్తున్నానండి. దూరంగానే ఉంది కానీ మరి ఎవరినన్నా లిఫ్ట్ అడిగితే వెళ్ళిపోవచ్చు. నేను వెహికల్ వస్తే లిఫ్ట్ అడగలేక. వాళ్ళు ఇళ్ళ వరకు ఇది ఇలా గూగుల్ మ్యాప్ పెట్టుకుని గూగుల్ మ్యాప్ ముందు కంప్యూటర్లో సెర్చ్ చేస్తాను. గూగుల్ మ్యాప్ పెట్టుకుని అలా ఊరు తిరుగుతున్నాను అన్నమాట. మరి దేవుడు మరి నా జీవిత ప్రణాళికలో ఇది రాసి పెట్టున్నట్టున్నాడు. మరి అందుకే తిరుగుతున్నాను. దేవుని చిత్తంగా ఆగకుండా ఏది జరగదు కదా. సో ఇలాగా ఊరూర్లు గ్రామాలు తిరిగి నేను వాళ్ళకి ఆశీర్వాదకరంగానే కొంత మట్టుగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలు నాకు ఆశీర్వాదకరంగానే ఉండేలాగా చేస్తున్నాడు దేవుడు. ఇది ఏదో పక్క తార్ రోడ్డు అనుకున్నాను నేను. మెటల్ రోడ్డే కానీ మళ్ళీ రీసోలింగ్ చేయాలి, బ్లాక్ టాప్ వేయాలి మళ్ళీ. పాము చచ్చింది. తర్వాత దాని మీద నుంచి ఎన్ని వెహికల్స్ వెళ్ళిపోయినాయో.
అంటూ పోయింది రోడ్డు. చిన్న సైజు ట్రాన్స్ఫార్మర్ పెట్టాడు దీనికి మళ్ళా. చూసారా, పైన 11 kV హెచ్జీ ఫ్యూజు. ఏబీ స్విచ్ లేదు ఇక్కడ. ఏబీ స్విచ్ అటు పెట్టాడా? లేదు, ఏబీ స్విచ్ లేదు, ఓన్లీ ఫ్యూజ్లే. చిన్న ట్రాన్స్ఫార్మర్. ఏమన్నా కొంచెం ఎదరవరకు అండి, కొంచెం ఎదరవరకు. కొంచెం అంత ఎదరవరకు అండి. ఏమన్నా కొంచెం ఎదరవరకు. మనకెవరు లిఫ్ట్ ఇవ్వట్లేదండి ఇవాళ. నో లిఫ్ట్, ఓన్లీ వాక్. బ్యాగ్ ఏమో ఎందుకు బరువు అయిపోతుందో తెలియట్లేదు, బరువు అయిపోతుంది అనుకోలే. ఏదన్నా పొంతలో మైసంలాగా దయ్యమైన కూర్చున్నాం బ్యాగ్ మీద. మనకి చేతపడి చేసేవాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారండి బాబు. ఎందుకు చేస్తారో అర్థం కాదు, చేస్తూ ఉంటారు. ఇంకా చాలా దూరం ఉన్నాయి. నన్ను నిష్కారణంగా నోరు పారేసుకున్నారు చూసారు నా మీద. వాళ్ళందరూ లేచిపోతారు, సర్వనాశనం అయిపోతారు, కనుమరుగు అయిపోతారు, అందులో డౌట్ లేదు. అందుకే జనము కొబ్బరి చెట్ల మధ్యన జనం పెంచుతున్నారండి. ఇలా జనము పిల్లి మిశ్ర
పచ్చి రొట్టె కింద వేస్తారు అన్నమాట గేదెలకి. అమ్మ ఊరు చాలా దూరం ఉంది ఇంకా. నేను ఇళ్ళ కాడ ఎందుకు కవర్ చేయట్లేదంటే ప్రతివాడు నా ఫోటో పెట్టుకుని అడుక్కు తినేస్తున్నారండి. నా కోసం డబ్బులు అడుక్కుని తినేస్తున్నారు. ఆడికి నాకు ఏం సంబంధం ఉండదు. మళ్ళా ఆడెవడో కూడా నాకు తెలియదు. పేరు నాది, ఫోటో నాది, నా పేరు మీద డబ్బులు అడుక్కుని తినేస్తున్నారు. అది సమస్య. అందుకే వీడియోని ఇళ్ళ కాడ కవర్ చేయట్లేదు. ఇళ్ళు వచ్చేసినాయి. నేను ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. మా వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటలో వేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. సో ఈరోజు ఇక్కడ ఫండ్ రైజింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వెళ్తున్నాను. 5:15 అయిపోయింది. మరి ఏం కార్యాలు చేస్తాడో దేవుడు చూడాలి. గాడ్ ఓన్లీ నోస్. ఓకేనండి, థ్యాంక్ యూ.